మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే రాగి ముద్ద విత్ మటన్ కర్రీ. రాయలసీమ స్పెషల్, కర్ణాటక స్పెషల్ అండ్ మన తెలంగాణలో కూడా వన్ ఆఫ్ ది స్పెషల్ కాంబినేషన్ అనుకోవచ్చు. అండ్ చాలామంది లైక్ చేశారు. స్పెషల్లీ రెస్టారెంట్కి వెళ్తే కూడా మటన్ కర్రీ విత్ రాగి ముద్ద, నాటుకోడి పులుసు విత్ రాగి ముద్ద కూడా తీసుకుంటారు కదా. అండ్ ఇంట్లోనే మీరు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. మటన్ కర్రీ కోసం ఫస్ట్ ఆయిల్ వేసుకొని వంట సోంపు అండ్ కొంచెం ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా వేగాక ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయ్యాక మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్ అనేది ఆయిల్లో కొంచెం సేపు బాగా ఉడికితే మనకి స్మెల్ అనేది ఉండదు. అండ్ ఇక్కడ కొంచెం సేపు మూత పెట్టి ఓపెన్ చేయగానే మీకు ఇట్లా వాటర్ మొత్తం బయటకు వచ్చి ఆ వాటర్ అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత మీరు నార్మల్గా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా క్లోజ్ చేసి ఓపెన్ చేయగానే ఇలా అయింది. అండ్ ఈ టైం గ్యాప్లో మనం కావాల్సిన మసాలా కోసం మటన్ కర్రీకి ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగాక మనము మటన్ అనేది ఈ టైం గ్యాప్లో ఉడుకుతుంది. మనం ఇక్కడ మిక్సీ పట్టుకొని మసాలా రెడీగా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇవన్నీ గ్రైండ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఇట్లా మొత్తం బయటికి రాగానే మనం తగినంత పసుపు, కారం, ఉప్పు, మటన్ మసాలా ఇలాంటివి మనం ఏవేవి మసాలా యూస్ చేస్తామో అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మనం కుక్కర్ విజిల్ అనేది పెట్టేస్తే మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ చూడండి, ఇక్కడ పసుపు అవన్నీ వేసాక మనకి ఇలా ఉంటుంది. అండ్ మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసుకొని మనం కొంచెం సేపు క్లోజ్ చేసి ఆ తర్వాత మనం పైన గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకొని మనం విజిల్ పెట్టేస్తే మనం మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఫుల్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మీకు లాస్ట్లో రాగి ముద్ద ఎలా చేయాలో విత్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. ప్లీజ్. కోసం ఓ మాటైనా మాట్లాడే 문제는 빈주 마음의 옆차를 빈주 문제는 빈주 마음의 옆차를 빈주 짜고 차를 빈주 마차 차를 빈주 비스노로 차를 빈주 레모노로 차를 빈주 마보로 차를 빈주 차를 마나보로 차를 빈주. మనం మటన్ ఉడకగానే ఇప్పుడు మనకి మటన్ ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఆయిల్ చూడండి ఎలా ఉందో, బాగా మిక్స్ చేస్తే మనకి ఇప్పుడు సరిపోతుంది. అండ్ ముందుగా మనము మిక్స్ చేసుకున్న మసాలాని వేసుకొని గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి ఆఫ్ చేస్తే మనకి మటన్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం రాగి ముద్ద కోసం ఇప్పుడు ఏమేమి తీసుకోవాలో చూసేద్దాం రండి. కొంచెం ఫస్ట్ వాటర్ అండ్ మనం ఒకవేళ రైస్ అనేది ముందే ప్రిపేర్ చేసుకుంటే ఆ రైస్ కొంచెం తీసుకొని వేసుకోవాలి. లేదు అంటే మనం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా కొంచెం సేపు ఉడకనించాలి. కొంచెం వాటర్ అనేది ఇట్లా పొంగు రాగానే మనము రాగి పౌడర్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం పౌడర్ వేసుకున్నాం కాబట్టి మనకి ఎంత అంటే ఎన్ని రాగి ముద్దలు చేసుకున్నామో మనకు తెలుసు కాబట్టి ముందే పౌడర్ అనేది వేసుకొని ఇలా బాగా మిక్స్ చేయాలి. ఈ మిక్సింగ్ ప్రాసెస్సే కొంచెం టఫ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి రౌండ్ అనేది అంత బాగా వస్తుంది. కొంచెం మనం టైం గ్యాప్ ఇచ్చినా కానీ అవి రాగి ముద్ద అనేది కొంచెం పౌడర్ అలాగే ఉంటుంది. సో అందుకనే మనం చాలా బాగా మిక్స్ చేసుకొని ఇలా ఒక ఏదైనా పప్పు మనం అది
కలిపే స్టిక్తోని బాగా కలుపుకొని మనము రౌండ్స్ అనేది చేసుకోవాలి. అండ్ మనం రౌండ్స్ చేసుకునే ముందు కొంచెం వాటర్ అనేది సైడ్కి పెట్టుకొని, ఇది కొంచెం వేడిగా ఉంటుంది, వేడి మీదే మనం రౌండ్ చేయడానికి వస్తుంది. ఒక ప్లేట్ సపోర్ట్ తీసుకొని కొంచెం వాటర్ అద్దుకొని ఇలా మీరు రౌండ్ బాల్స్ లాగా చేసుకొని మీరు సైడ్కి పెట్టుకోవచ్చు. అండ్ ఇదే దీని ప్రాసెస్. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. వీక్లీ 2 to 3 టైమ్స్ కూడా తినొచ్చు. అండ్ నాట్ ఓన్లీ విత్ మటన్ కర్రీ, నార్మల్ వెజ్ పప్పు అలా ఏది చేసుకున్నా ఈ కాంబినేషన్ బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇది హెల్త్ మంచిది కాబట్టి. షుగర్ చాలామంది ఇది తినడానికి ఇష్టపడతారు. సో ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోర్ హెల్తీ ఫుడ్ రెసిపీస్. అండ్ ఇక్కడ ఇలా రౌండ్స్ చేసుకొని మనము తినేయచ్చు అనమాట. మన రాగి ముద్ద అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం మటన్ కర్రీ కూడా ఇట్లా మనం వాటర్ కన్సిస్టెన్సీలో చేసుకుంటేనే మనము రాగి ముద్దకి తినడానికి బాగుంటుందన్నమాట. అండ్ మీరు కూడా చేసుకొని ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ కాంబినేషన్. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.